జై శ్రీరామ్. రేణు హిందూ ధర్మం చూస్తున్న ప్రతి ఒక్క హిందూ బంధువులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం రుద్రారంలో ఉన్న గణేష్ గడ్డ టెంపుల్కి వెళ్తున్నాం. ఈ యొక్క ఛానల్ ద్వారా మన ధర్మం, మన గుడులు, మన సంస్కృతి వీటన్నిటికీ తెలియచేయాలని ఒక చిన్న చిరు కోరికతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు మనం రుద్రారం దగ్గర ఉన్నటువంటి గణేష్ గడ్డ టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ని గణేష్ గడ్డ టెంపుల్ అని కూడా అంటారు. దీనికి మరో పేరు ఏంటంటే శ్రీ సిద్ధి వినాయక సింధూరవర్ణ టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న సిద్ధి వినాయకుడు సింధూర వర్ణంలో ఉంటాడు. వినాయకుడు స్వయంభూ. ఈ మన బుజ్జ గణపయ్య దినదిన ప్రవర్ధమానమై ప్రతి సంకష్ట చతుర్థికి 1 అంగుళం పేరైనా పెరుగుతున్నారు. ఈ గణపయ్య దగ్గర 108 ప్రదక్షిణాలు 11 వారాల పాటు ప్రదక్షిణాలు చేస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. మన గణపయ్య ఇక్కడ ఉన్న సింధూర వర్ణంలో ఉన్నటువంటి మన వినాయకుడు మనకి ముందుగా 2 అడుగుల ఉన్న వినాయకుడు దినదిన ప్రవర్ధమానమై ఇప్పుడు 4 అడుగుల పైన ఉన్నట్టు ఇక్కడ పూజారుల వారు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న మన గణపయ్య ఆయన సింధూర వర్ణంలో ఉండి ప్రతి సంవత్సరం ఆయన దినదిన ప్రవర్ధమానమై పెరగడమే కాకుండా ఆయన వెనకాల శ్రీచక్రం కూడా ఉంది. ఈ శ్రీచక్రం వల్ల ఈ టెంపుల్లో మనం ఏ కోరిక కోరుకున్నా కూడా 11 వారాల పాటు 108 ప్రదక్షిణాలు చేస్తే మనం కోరుకున్న కోరికలు తీరుతాయని ఇక్కడ ఉన్న మన హిందూ బంధువులందరి నమ్మకం. గణపయ్యతో పాటు మనకి శివయ్య మరియు పార్వతీ అమ్మ మరియు బాలసుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, పంచముఖ హనుమాన్ టెంపుల్ కూడా ఉన్నది. ఈ టెంపుల్లో మన కోరికలు నెరవేరాలని ముడుపులు కూడా కడుతుంటారు. మన గణపయ్య దగ్గరికి అందరూ వచ్చి దర్శించుకోవాలని నా కోరిక. రేణు హిందూ ధర్మం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.